ఈ సుభాష్ గత 15 ఏళ్లుగా ఒక మంచి కంపెనీలో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఇతని వయసు 45 సంవత్సరాలు అండ్ ఇతని జీతం నెలకు 60,000 రూపాయలు. ఇతనికి 2 పిల్లలు. కొడుకు ఇంటర్, కూతురు 10th క్లాస్ చదువుతున్నారు. సుభాష్కి ఎలాంటి అప్పులు లేకపోవడంతో ఇతను ధైర్యంగా రీసెంట్గా హైదరాబాద్లో ఒక ఖరీదైన ఇంటిని ఈఎంఐలో తీసుకున్నాడు. అంటే ఇతను ప్రతి నెల 30,000 రూపాయలు ఈఎంఐగా తన ఇంటి కోసం కడుతున్నాడు. మిగిలిన 20,000 రూపాయలతో పిల్లల చదువుల ఖర్చులు, ఇంటి ఖర్చులు అండ్ మిగిలిన మరో 10,000తో ప్రతి నెల ఈఎంఐ కట్టేలాగా ఒక చిన్న కారు కూడా తీసుకున్నాడు. జీవితం అంతా చాలా హ్యాపీగా సాగిపోతుందనుకున్న సమయంలో ఒకరోజు సుభాష్ ఆఫీస్లో ఉన్నప్పుడు సడన్గా అతనికి హార్ట్ అటాక్ వచ్చింది. అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లలోపే ప్రాణాలు కోల్పోయాడు. ఊహించని ఈ సంఘటన ఆ కుటుంబాన్ని మునిపెన్నడు చూడని ఒక తీవ్ర సంక్షోభంలో నెట్టేసింది. ఆ ఇంట్లో సంపాదించే వ్యక్తి కేవలం సుభాష్ మాత్రమే. కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు ఒక్కసారిగా మొదలయ్యాయి. గత 10 సంవత్సరాల నుంచి వారి కంపెనీలో పనిచేస్తున్నప్పటికీ ఆ కంపెనీ వారు మాత్రం ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ని అందివ్వలేదు. దాంతో ఆ కుటుంబంలో ఇక నుంచి పిల్లల చదువుల ఖర్చుని, 30,000 రూపాయల ఇంటి ఈఎంఐ ఖర్చుని, 10,000 రూపాయల కారు ఈఎంఐని ఎలా పే చేయాలనే భయం సుభాష్ భార్యలో మొదలైంది. ఇక తాను, తన కుటుంబం ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేమని ఆమె ఎంతగానో భయపడిపోయింది. కానీ ఒకరోజు తన భర్తకు సంబంధించిన డాక్యుమెంట్లను వెతుకుతుండగా అనుకోకుండా ఆమెకు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్కు సంబంధించిన ఒక డాక్యుమెంట్ కనిపించింది. ఆ టర్మ్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ చూశాక ఒక్కసారిగా ఆమెలో ఆశలు చిగురించాయి. కుటుంబానికి ఒక భరోసా వచ్చింది. దాంతో ఆ డాక్యుమెంట్స్ని ఆమె బాగా పరిశీలించి వాటిని క్లెయిమ్ చేయగా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు దాదాపు 2 కోట్ల రూపాయలు ఈమెకు అందజేశారు. సుభాష్ బ్రతికి ఉన్నప్పుడు ఈ టర్మ్ ఇన్సూరెన్స్కి గాను అతను ప్రతి నెల చిన్న మొత్తంలో ప్రీమియం కట్టేవాడు. నేడు ఆ టర్మ్ ఇన్సూరెన్సే అతని పిల్లల భవిష్యత్తుని, సమాజంలో తన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టింది. ఈ క్లెయిమ్లో వాళ్ళు 2 కోట్ల రూపాయలు పొందారు. ఇంత భారీ మొత్తంతో అప్పటి వరకు వాళ్లకు ఉన్న అప్పులు, ఈఎంఐలు అన్నీ సులభంగా తీర్చుకోగలిగారు అండ్ సమాజంలో గౌరవంగా జీవించసాగారు. ఇక్కడ మీరు గమనించారా, 50 లక్షల విలువైన ఈ ఇల్లు, 10 లక్షల విలువైన కారు సుభాష్ లేనప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకోలేదు. ఎందుకంటే ఇవన్నీ లయబిలిటీస్. వాటి ఈఎంఐలు పూర్తయితే తప్ప అవి మన సొంతం కావు. కానీ కేవలం తక్కువ ప్రీమియంతో తీసుకున్న టర్మ్ ఇన్సూరెన్స్ ఒక భరోసాలాగా సుభాష్ లేనప్పుడు అతని కుటుంబాన్ని కాపాడింది. దీన్ని బట్టి టర్మ్ ఇన్సూరెన్స్ పవర్ ఏంటో మీకు అర్థమై ఉంటుంది. మీ అందరికీ తెలుసు, కాలం అనేది ఎప్పుడు మన చేతిలో ఉండదు. ఏ క్షణాన ఎవరికి ఏం జరుగుతుందో కూడా మనం ఊహించలేము. కాబట్టి మన తర్వాత కూడా మన ఫ్యామిలీ సెక్యూర్గా ఉండాలి అనుకుంటే టర్మ్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. టర్మ్ అనే పేరులోనే దాని అర్థం దాగి ఉంది. అంటే మనం తీసుకునే ఈ ఇన్సూరెన్స్ అనేది ఒక టర్మ్ అనగా ఒక నిర్ణీత కాలం వరకు మనకు ప్రొటెక్షన్ చేస్తుంది. ఈ నిర్ణీత కాలంలో దురదృష్టవశాత్తు మనకేమైనా జరిగినా మన తరపున కొంత డబ్బు నామినీకి చేరుతుంది. అంటే మనం లేకపోయినా ఆర్థికంగా మన వాళ్ళను ఆదుకుంటుంది. సాధారణంగా ఈ టర్మ్ ఇన్సూరెన్స్లు 1 కోటి నుంచి 20 కోట్ల వరకు కవరేజ్ని అందిస్తాయి. కాబట్టి మీ మంత్లీ శాలరీకి 20 నుంచి 25 టైమ్స్ టర్మ్ పాలసీ తీసుకుంటే సరిపోతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ కోసం హై ఏయుఎం ఆర్ సాల్వెన్సీ రేషియో, హై క్లెయిమ్ సెటిల్మెంట్ అండ్ అమౌంట్ సెటిల్మెంట్ చేసే కంపెనీలు మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు డయాబెటీస్, హైపర్ టెన్షన్ లేదా హార్ట్ ప్రాబ్లం, స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ ఉంటే తప్పకుండా పాలసీ తీసుకునే టైంలో నిర్మోమాటంగా వాళ్ళకు తెలియజేయాలి. లేకపోతే ఈ కారణాల వల్ల మరణం సంభవిస్తే పాలసీ కంపెనీలు మన టర్మ్ ఇన్సూరెన్స్ అమౌంట్ని రిజెక్ట్ చేసేందుకు దీన్ని ఒక అవకాశంగా భావిస్తాయి. చాలా వరకు టర్మ్ ఇన్సూరెన్స్లు రిజెక్ట్ అవ్వడానికి ప్రధానమైన కారణం వాటిని మనం తీసుకునే సమయంలో మన హ్యాబిట్స్ గురించి, డిసీజెస్ గురించి మెన్షన్ చేయకపోవడమే. ఇక ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కోసం మీరు ఆన్లైన్లో నెలకు కేవలం 400 నుంచి 500 రూపాయల ప్రీమియంతో దాదాపు 1 కోటి రూపాయల బెస్ట్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు ఇన్సూరెన్స్పై ఎటువంటి జీఎస్టీ లేదు. దీంతో మీ సేవింగ్స్ కూడా పెరుగుతాయి. అలాగే ఇందులో 15% ఆన్లైన్ డిస్కౌంట్ని కూడా మీరు పొందవచ్చు. కేవలం అంతేకాదు, ఇందులో 24/7 మీకు క్లెయిమ్ అసిస్టెన్స్ ఉంటుంది. అలాగే టర్మ్ ప్లాన్లోనే 59 ఇల్నెస్లను కవర్ చేసే రైడర్లు కూడా ఉంటాయి. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే మీకు అవసరమైతే పాలసీ సెలెక్షన్, డాక్యుమెంటేషన్, క్లెయిమింగ్ లాంటి ఏ ప్రాసెస్లో అయినా వీళ్ళే మీ ఇంటి వద్దకు వచ్చి హెల్ప్ చేస్తారు. అంతేకాదు వీళ్ళు మీకు ఒక డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ కూడా ప్రొవైడ్ చేస్తారు.
అందుకే మీరు మీ ఫ్యామిలీని సెక్యూర్గా ఉంచుకోవడానికి టర్మ్ ఇన్సూరెన్స్ తప్పకుండా తీసుకోండి. దానికి సంబంధించిన లింక్ మన డిస్క్రిప్షన్లో ఉంది. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు రైడర్స్ని కూడా కన్సిడర్ చేయండి. నిజానికి మార్కెట్లో చాలా రకాల రైడర్స్ అందుబాటులో ఉన్నాయి, కానీ వాటిలో మనకు ఉపయోగపడే వాటిని మాత్రమే తీసుకుంటే మంచిది. ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి వాళ్ళతో క్లియర్గా మాట్లాడి ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ని తీసుకోండి. మీ కుటుంబాన్ని కాపాడుకోండి.